భారత ఎయిర్ ఫోర్స్ లో దేశానికి సేవ చేసి రిటైర్ అయిన తన స్థలాన్ని కబ్జా చేశారని కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ పరిధి గైకోలుపాడులో సుమారు 350 గజాలు వంతున 2 ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశామని వారు తెలిపారు. ఆ స్థలాలను కొందరు కబ్జా చేసి తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొత్తపల్లి వెంకటరమణ నాయుడు, సత్యవతి దంపతులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన తమ స్థలాలను కొందరు వైసీపీకి చెందిన వారు కబ్జా చేశారని వాపోయారు. తమపై దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామని వారు పేర్కొన్నారు. నా పేరు కొత్తపల్లి వెంకటరమణ నాయుడు, ఏజ్ 74 ఇయర్స్. నేను 1970లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. 2008 వరకు, అంటే సూపర్ యానిమేషన్ వరకు ఫుల్ రిటైర్మెంట్ తీసుకొని 2008లో రిటైర్ అయ్యాను. అంటే మొత్తం 38 సంవత్సరాలు సర్వీస్ చేశాను. అందులో 1979 నుంచి 83 మధ్యలో దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ గారు, చౌదరి చరణ్ సింగ్ గారి హెలిప్యాడ్ టీంలో కూడా మెంబర్ని. 1971 వార్లో డిసెంబర్ 17వ తారీఖున మాది పంజాబ్లో అల్వారా నుంచి ఒక SAM-3 మిసైల్తో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ జెట్ సాబ్రే జెట్ని కూడా కూల్చాము. అక్కడి నుంచి నేను ఒకటే అనుకున్నాను, మేము అన్నదమ్ములు 4 ఉన్నాం, అందులో నేను ఒకడిని. మొత్తం లైఫ్ అంతా ఎందుకు సేవ చేయకూడదు, ఈ దేశం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చాయి కదా అని కంటిన్యూ అయ్యి 38 ఇయర్స్ చేసి అప్పుడు రిటైర్ అయ్యి వచ్చాను. అలాగే ఎన్నో ఎక్సర్సైజులు, కార్గిల్ వారు ఎక్సర్సైజ్, బ్రాస్ ట్రాక్స్, వీటన్నిటిలో పాల్గొన్నాను. ఎక్కువ నేను సర్వ్ చేసింది వెస్ట్రన్ సెక్టర్, అంటే రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా. తర్వాత ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా 5 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత సెంట్రల్ సెక్టర్ అంటే యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఆ సెక్టర్లో చేశాను. ఈస్టర్న్ సెక్టర్ వెస్ట్ బెంగాల్, అస్సాం బార్డర్లో చేశాను. లాస్ట్లీ సదర్న్ సెక్టర్లో మన ఆంధ్రాకు వచ్చి ఇక్కడి నుంచి రిటైర్ అయ్యాం. అయితే నేను జమ్మూ కాశ్మీర్ తర్వాత నాకు చాయిస్ పోస్టింగ్ ఆంధ్రాకి 9 Air NCC JNTU కాకినాడలో ఇచ్చారు. అప్పుడు ఈ 9 Air NCC 1962లో స్థాపించబడింది. బట్ నా టైంలో చీఫ్ ఇన్స్ట్రక్టర్గా, అడ్మిన్ ఆఫీసర్గా యూనిట్ ఆల్ ఇండియా నేషనల్ క్యాడెట్ కోర్ క్యాంప్ 2000 అది బెంగళూరులో జరిగింది. అందులో సెకండ్ ఆల్రౌండ్ బెస్ట్ ట్రాఫీ గెలుచుకుంది. సో నాకు దానికి ఇండిపెండెన్స్ డే రోజు కమెండేషన్స్ వచ్చాయి, రిపబ్లిక్ డే రోజు కమెండేషన్స్ వచ్చాయి. అలాగే ఎయిర్ ఫోర్స్ డే అంటారు, 8th అక్టోబర్ని ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డే. 3 అకేషన్లోనూ నేను కమెండేషన్స్ పైన నుంచి అందుకున్నాను. నాకు ఇక్కడ ఈ 9 Air NCCలో నేను ఉన్నప్పుడు గైగలపాడులో 2 సైట్లు, నా శ్రీమతి కొత్తపల్లి సత్యవతి, తన వయసు కూడా 70 సంవత్సరాలు. అప్పట్లో 2 సైట్లు కనుక్కున్నాం. కాకపోతే ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి రాజస్థాన్, సూరత్గఢ్ వెళ్ళిపోవడం, మళ్ళీ రిటైర్ అయ్యాక వచ్చి రాజమండ్రిలో సెటిల్ అవ్వడంతో కానీ వచ్చి చూసుకునేవాళ్ళం. 2018 వరకు ఖాళీగా ఉన్నాయి, ఎంటీగా. ఈ కోవిడ్ సమయంలో ప్రతి నెల రాలేకపోయాం, చూసుకోలేకపోయాం. ఆ సమయంలో ఇద్దరు ఎవరో ఆక్రమించుకొని, ఒకరు ఓపెన్ షెడ్ వేసుకున్నారు, ఇంకొకరేమో క్లోజ్డ్ షెడ్ వేసుకుని ఫ్యామిలీతో ఉంటున్నారు. ఒకరేమో చింతపల్లి సత్యనారాయణ అని తెలుసు, ఇంకొక అతను చిన్న అంటారట. వెళ్ళి అడిగితే వాళ్ళ మీదకి, మా మీదకి రూడ్గా మీరెవరు బయట వెళ్ళండి అది ఇదని రఫ్గా మాట్లాడావు. మాకేంటంటే ఎయిర్ ఫోర్స్లో డిసిప్లిన్, ఎవరితో గొడవ పడడం, ఎవరితోటి బూతులు మాట్లాడటం అలాంటిది ఉండదు. అందుకని నేను అనేది ఏంటంటే, సర్లే ఇంకా ఈ 1 ఇయర్లో మనం ఇబ్బంది పడతాం. ఎందుకంటే మనం కేసులు పెట్టాలనుకుంటే వాళ్ళు తిరిగి మనమేదో వాళ్ళ మీద దౌర్జన్యం చేసామని కేసులు పెట్టే అవకాశం ఉంది. మనకేమో 2 కవల పిల్లలు, ఆడపిల్లలు 20 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పుట్టారు. ముందు వాళ్ళ గ్రోత్, వాళ్ళ జీవితాలు బాగు చేయాలి మనం అనే ఆ దృష్టిలో ఉండి ఇప్పుడు ప్రభుత్వం మారాక మొదలెట్టాము ఈ చర్యలు. ఇప్పుడు వచ్చి నారా చంద్రబాబు నాయుడికి సంక్రాంతి రోజున నారావారిపల్లిలో మేము వెళ్ళి అర్జీ ఇచ్చాము. అలాగే నారా లోకేష్ గారికి ప్రజా దర్బారు మంగళగిరిలో వెళ్ళి ఇచ్చాము. పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని మంగళగిరి సెంట్రల్ ఆఫీస్, జనసేన సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళాం, కానీ ఆయన లేరు. కానీ అక్కడ ఉన్న ఇన్ఛార్జి నాగేశ్వరరావు గారు తీసుకున్నారు. ఆ తర్వాత అదే అక్టోబరు
ముందు జరిగింది. అక్టోబర్లో వచ్చి గౌరవనీయులు పంతం నానాజీ ఎమ్మెల్యే గారిని కలిసాం. ఆయన వెంటనే సర్పవరం సిఐకి ఫోన్ చేసి ముందు ఆ సైట్లు ఖాళీ చేయించని ఎంతో మాకు ఇది కలగజేశారు. తర్వాత డిసెంబర్లో గౌరవనీయులు వనమాడి కొండబాబు గారు టీడీపీ ఎమ్మెల్యే ఆయన్ని కలిసాం. ఆయన కూడా ఫోన్ చేశారు. ఈ రోజైతే మన గౌరవనీయులు రెస్పెక్టెడ్ సూపరింటెండెంట్ గారి దగ్గరికి వచ్చాం. ఇక్కడ అర్జీ ఇచ్చాం. వారు కూడా మాకు ధైర్యం చెప్పారు. ఇక్కడ నుంచి ఇది ప్రొసీడ్ అవుతాను. మీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు నేను వాళ్ళు ఏదో వైఎస్ఆర్సిపి లో ప్రొఫైల్ అన్నారు. పెద్ద ఇది కాదు, ఇక్కడే గైగులపాడు వాళ్ళే అలాగన్నాను. మీకు ఏ విధంగా న్యాయం జరగాలనుకుంటున్నారు? నాకు ఆ 2 సైట్లు వాళ్ళని ఖాళీ చేయించేసి మాకు అప్పు చెప్తే నేను ఏదో దాన్ని కాంపౌండ్ వేసుకోవడం, మొక్కలు పెట్టుకోవడం, లేదా ఎవరినన్నా పెట్టుకోవడం, ఏదో ఒకటి చేసుకుంటాం. అందరికీ నమస్కారం. మేము అనుకునేది ఏంటి అంటే మా సైట్లు మాకు కావాలి. మీకు కష్టపడి ఒక్కొక్క పైసా పోగు చేసుకుని మేము కొనుక్కున్న సైట్లు మాకు న్యాయం జరగాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. ఇది మా సైట్లు మాకు ఇప్పించాలని. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మకి అప్లై చేశారు? ఇప్పుడు కోవిడ్ దగ్గర నుంచి మేము రాలేకపోయాం. ఎస్పీ గారు మీకు న్యాయం చేస్తామమ్మా, మీ సైట్లు మీకే ఉంటాయి, మీరేమీ బాధపడకండి అని చెప్పారు. 700 గజాలు, 350 ప్లస్ 350 గైగిల్పాడు. మాకు మగపిల్లలు లేరు, ఇంకా ఎవరో ఒకళ్ళు ఇది ఇంట్లో మిమ్మల్ని అందరినీ నమ్ముకున్నాం. మీరు